పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో జూలై 12 అర్ధరాత్రి నుంచి ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెకు దిగారు. నగర పంచాయతీ ఎదుట శిబిరం ఏర్పాటు చేశారు. జీతాల పెంపు, వయోపరిమితి 62 ఏళ్లకు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎక్స్గ్రేషియా, గ్రాడ్యుటీ, పిల్లలకు ఉద్యోగాలు వంటి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కాలయాపనపై అసంతృప్తితో మంత్రివర్యులు డాక్టర్ పి నారాయణ పంపిన సందేశం పట్ల స్పందన కోరుతూ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న వారందరూ కూడా జీతాలు తక్షణమే పెంచాలని, జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని, షరతులు లేకుండా తల్లికి వందనంతో పాటు సంక్షేమ పథకాలన్నీ మున్సిపల్ కార్మికులకి వర్తింప చేయాలని చెప్పి గత 17 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ జీవో రూపంలో విడుదల చేయాలని చెప్పి తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి జూలై 12 అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మె చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిన్నను మెసేజ్ వార్తా రూపంలో ప్రకటించారు. ఫైనాన్స్ కమిటీలో ఉంది, మేము జీతాలు మంత్రివర్గం సీఎం గారు సానుకూలంగా ఉన్నారు, సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి ప్రెస్కి తెలియజేశారు. మరి కార్మికుల్లో గందరగోళాన్ని గురి చేస్తుంది. తక్షణమే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని వెంటనే అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో కార్మికులు పాల్గొనడం జరిగింది. ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే సమ్మె నివారించే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 17 రోజులు సమ్మె కాలంలో ఒప్పందాలు వయోపరిమితి 62 సంవత్సరాలు చేస్తామని చెప్పి అన్నారు. 62 సంవత్సరాలకి వయోపరిమితి పెంచుతూ జీవోలు ఇవ్వాలని చెప్పి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75,000 రూపాయల నుంచి 10 సంవత్సరాలు సర్వీస్ దాటే వాళ్ళందరికీ ప్రతి ఏడాది 2,000 రూపాయలు అదనంగా యాడ్ చేస్తూ రిటైర్మెంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అలాగే గ్రాడ్యుటీ చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, గ్రాడ్యుటీ కానీ, వయోపరిమితిని కానీ, లేదా మున్సిపాలిటీల్లో చనిపోయిన కార్మిక కుటుంబాలకు తక్షణమే ఉద్యోగులు ఇచ్చే దీంట్లో కానీ తదితర సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఇవన్నీ పరిష్కారం చేయకపోతే రేపు 16వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెలో దిగడం జరుగుతుంది. అందుకనే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని వెంటనే జీవో రూపంలో విడుదల చేయాలని చెప్పి సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.